హరే కృష్ణ దండత్నామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి మనం ముందు మంగళాచరణ చేసుకొని ఈ చర్చ ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రసుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 3వ స్కందం 11వ అధ్యాయం 28వ నంబర్ శ్లోకం నుంచి 42వ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాము. 28వ శ్లోకం. ఈరోజు మనము ప్రళయం మొదటిగా 2-3 భాగాలు ఉన్నాయి ఇందులో. మొదటి భాగంలో ప్రళయం గురించి చర్చించుకుందాం. అంటే ముఖ్యంగా బ్రహ్మదేవుడి యొక్క రాత్రి సమయంలో ఏం జరుగుతుంది, తర్వాత ఆ టైంలో జరిగే ప్రళయంలో ఏం స్టేజెస్ ఎలా జరుగుతాయి, మార్పులు చేర్పులు అవన్నీ. దాని తర్వాత బ్రహ్మదేవుడి యొక్క ఆయువు, ఆయన మొత్తం అయిపోయిన తర్వాత ప్రళయం, ఈ బ్రహ్మదేవుడి యొక్క ఆయువు, దీని తర్వాత దీనికి సృష్టికి మహావిష్ణువుకి సంబంధించి మహావిష్ణువు ముందట, భగవంతుడి ముందట బ్రహ్మదేవుడు ఆయువు ఎంత, ఇవన్నీ విషయాలు కూడా మనం చర్చించుకుందామంట లాస్ట్లో. 28వ శ్లోకం. వీటన్నిటి ద్వారా ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ భౌతిక ప్రపంచం, భౌతిక సృష్టి అనేది అశాశ్వతం, ఒకరోజు అంతా సమాప్తం అయిపోతుంది. అందుకనే దీని పట్ల ఎక్కువగా ఆసక్తి పెంచుకున్నారనుకోండి, ఈ రోజు కాకపోతే రేపు పోయేదే, అది పోకపోతే మీరు వెళ్ళిపోతారు దానికన్నా ముందు. తమో మాత్రాముపాదాయ ప్రతి సమృద్ధ విక్రమః కాలేనానుగతా శేష ఆస్తే తూష్ణీం దినాత్యయే. ఇప్పుడు ఏం జరుగుతుంది, బ్రహ్మదేవుడి యొక్క దినం అయిపోయిన తర్వాత రాత్రి ఆరంభమయ్యే సమయంలో, బ్రహ్మదేవుడి యొక్క రాత్రి ఆరంభమయ్యే సమయంలో ఏం జరుగుతుందంటే, ఈ యొక్క అంధకార ప్రభావంలో, తమోగుణం యొక్క ప్రభావం ద్వారా ఈ యొక్క మొత్తం ఈ యొక్క ముఖ్యంగా ఈ ముల్లోకాలు అంటే భూర్భువ స్వహ, పాతాళలోకం, మర్త్యలోకం, మన భూలోకం మరియు స్వర్గలోకం అన్నీ కూడా అంధకారంలో మునిగిపోతాయంట. మొత్తం అంధకారం వచ్చేస్తుంది ఇక్కడంతా. దాని తర్వాత ఈ కాల ప్రభావం అంతా శాశ్వత కాల, ఈ అనంత కాల ప్రభావం ద్వారా ఏం జరుగుతుందంటే, మిగతా ఈ యొక్క జీవరాశులన్నీ కూడా ఏ జీవాత్మలైతే ఉన్నాయో ముల్లోకాల్లో అన్నీ కూడా సైలెంట్, నిశ్శబ్దం, అన్నీ సైలెంట్గా అయిపోతాయి అనమాట. అంటే వాళ్ళు ఇంకా అన్ని కార్యాలు అవన్నీ ముగిసిపోతాయి, వాళ్ళు చేసే భౌతిక కార్యాలు, ఎందుకంటే శరీరాలు అన్నీ ధ్వంసం అయిపోతాయి కదా. అందుకే అవన్నీ సైలెంట్ అయిపోతాయంట. ఇది జరుగుతుందని చెప్తున్నారు. ఇంకా దాని గురించి నెక్స్ట్ శ్లోకాల్లో విస్తృతంగా ఉంది, అప్పుడు చూద్దామంట. తమేవాను అపిధీయంతే లోకాభూర్ ఆదయస్త్రయః నిశాయామనువృత్తాయాం నిర్ముక్త శశి భాస్కరం. ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ, అలా బ్రహ్మదేవుడి యొక్క రాత్రి సమయం స్టార్ట్ అయినప్పుడు ముల్లోకాల్లో, అంటే ఇక్కడ ముల్లోకాలు అంటే ఇక్కడ చెప్పాం కదా, పాతాళలోకము, భూలోకము, స్వర్గలోకము. ఇక్కడ పైలోకాల గురించి మాట్లాడట్లేదు మేము. అంటే ఈ స్వర్గలోకం పైన మహర్జన తపో బ్రహ్మలోకాల గురించి మాట్లాడట్లేదు, కిందున్న 3 లోకాల గురించి.
అంటే భూమి మన 7th, మన కింద ఇంకో 7 ఉంటాయి, అవన్నిటిని కలుపుకొని పాతాళ లోకాలు అని చెప్పేసుకుంటాము, మన పైన స్వర్గం వరకు. ఓకే, సో ఇక్కడ ఈ ముల్లోకాల్లో కూడా సూర్యుడు చంద్రుడి యొక్క వెలుతురు వెళ్ళదు. ఇంకా అన్ని అంధకారంలో మునిగిపోయామంటే అక్కడ సూర్యుడు వెలుతురు చంద్రుడు వెలుతురు ఉండదు. సూర్యుడు చంద్రుడు ఉంటారు, వాళ్ళేమీ ధ్వంసం అయిపోలేదు, ఇంకా పై లోకాల్లో ఇంకా వాళ్ళు ఉన్నారు అక్కడ. కానీ ఇక్కడ మాత్రం కిందన్న అంటే స్వర్గ మర్త్య పాతాళ లోకాల్లో మాత్రం అస్సలు ఏమాత్రం ఇక్కడ సూర్యుడు చంద్రుడి యొక్క వెలుతురు అనేది ఉండదన్నమాట. ఈ సమయంలో బ్రహ్మదేవుడి రాత్రి ఆరంభమైనప్పుడు, ఎలాగైతే మనకు రాత్రి స్టార్ట్ అయినప్పుడు మనకి ఇంకేం కనిపిస్తుంది, చీకటి అయిపోతుంది, మొత్తం అంధకారం ఉంటుంది కదా, అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ రాత్రి అయినప్పుడు మనకి ఇక్కడ సపోజ్ మీరున్న చోట రాత్రి అయితే మీరున్న చోట చీకటి ఉంటుంది. అటువైపు సపోజ్ ఇండియాలో రాత్రి అయిందనుకోండి, అమెరికాలో అప్పుడు ఇంకా డే టైం వెలుతురు ఉంటుంది. అలాంటి కొంచెం తేడా. కాకపోతే ఈ సమయంలో బ్రహ్మదేవుడు రాత్రి అయినప్పుడు ఇండియా అమెరికా అన్ని చోట్ల చీకటి, అన్ని చోట్ల అంధకారం, ఎక్కడ సూర్యుడు ఉండనమాట. అది డిఫరెన్స్. సో ఇక్కడ ఓన్లీ భూమి మీదే కాకుండా స్వర్గలోకంలో పాతాళ లోకం వరకు కూడా అన్ని లోకాల్లో అంధకారం వ్యాపించి ఉంటుంది. మనకి ఎలాగైతే రాత్రిపూట అంధకారం ఉంటుందో అలా. అంటే అప్పుడు చంద్రుడు ఉంటాడు మనకి, ఈ టైంలో చంద్రుడు కూడా ఉంటాడు అనమాట. సో మరి ఇంకా ఏం జరుగుతుందో చూద్దామా. త్రైలోక్యాం దహ్యమానాయాం శక్త్యా సంకర్షణాగ్నినా యాంత్యుష్మనామహర్లోకాచ్ జనం భృగ్వాదయోర్ధితాః. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ సమయంలో ఇలా బ్రహ్మదేవుడి రాత్రి స్టార్ట్ అవ్వగానే అంధకారంలో ఎలాగో మునిగిపోయాయి, సరిపోయింది. దాని తర్వాత జరిగేది ఏంటంటే 3 లోకాలు దహించిపోతాయంట అగ్ని ద్వారా. సంకర్షణుడి నుంచి వచ్చిన అగ్ని ద్వారా ఈ ముల్లోకాల కింద నుంచి, అంటే ఈ మనం త్రైలోక్యాలు ముల్లోకాలు కూడా దహించుకుపోతాయి. ఆ వేడికి తట్టుకోలేక భృగుముని ఇంకా మిగతా మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడైతే మహర్లోకంలో ఉన్నారో అక్కడ నుంచి వాళ్ళు తట్టుకోలేక ఇంకా పైకి జనలోకానికి వెళ్ళిపోతారంట. అక్కడ వెళ్ళి ఏం చేస్తారో చూద్దామంట. తావత్ త్రిభువనం సద్య కల్పాంతైదితే సింధవ ప్లవాయంత్యుత్కతోత్తోపాం చండవాతేరితోర్మయ. ఈ విధంగా అసలు ఏం జరుగుతుంది ప్రళయం సమయంలో? మొదట్లో ఇక్కడ చెప్పారు ఏంటంటే, దాని తర్వాత ముందు అగ్నితో వచ్చింది కదా, అగ్ని గురించి చెప్పారా, అగ్నిలో మొత్తం దహించుకుపోతాయన్నారా. దీని తర్వాత ఏం జరుగుతుంది నెక్స్ట్ స్టేజ్లో, అన్ని సముద్రాలు ఏవైతే జలాశయాలు ఉన్నాయో అవన్నీ ఉప్పొంగి పొర్లిపోతాయి అన్నమాట. అలలు, తీవ్రమైన అలలతో వాటర్ అంతా కూడా ఎక్కువ వచ్చేసి అన్నీ కొట్టుకుపోతాయి అన్నమాట జలాల్లో, ఫ్లడ్స్ అలా. ఇంకా తీవ్రమైన వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తాయంట. ఈ విధమైన సమయంలో ఈ ముల్లోకాలు ప్రళయ జలాల ద్వారా మునిగిపోతాయి. స్వర్గము, భూలోకము, పాతాళ లోకాలంది. సో ఇది ఎన్ని రోజులు జరుగుతుందని కూడా మనకు ప్రభుపాల ద్వారా రాశారు. దీనికి ముందు శ్లోకంలో చెప్పారు కదా, సంకర్షణుడి ద్వారా అగ్ని అనేది వచ్చి అది దహించేస్తుందని. అది ఎన్ని రోజులు అంటే 100 దేవతా సంవత్సరాలు. అంటే మనకు తెలుసు కదా, ఒక దేవతా సంవత్సరం అంటే మనకి 360 సంవత్సరాలు. అంటే 100 దేవతా సంవత్సరాలు అంటే 36,000 సంవత్సరాలు అనుకోండి మన లెక్క ప్రకారం, మనుషుల లెక్క ప్రకారం. సో ముందు 36,000 సంవత్సరాలు ఈ అగ్ని సంకర్షణ నుంచి వచ్చిన అగ్ని ద్వారా ఈ ముల్లోకాలన్నీ దహించుకుపోయిన తర్వాత, దాని తర్వాత నెక్స్ట్ ఇంకా 36,000 సంవత్సరాలు, మళ్ళీ ఇంకో 36,000 సంవత్సరాలు ఇలా తీవ్రమైన వానలు, తీవ్రమైన గాలులు, ప్రతి నది, ప్రతి సముద్రం అన్నీ నీరంతా ఉప్పొంగిపోయి పెద్ద అలలతో మొత్తం అన్ని చోట్ల వ్యాపించిపోతాయి. జలాలు అన్నీ మునిగిపోతాయి, జలాల్లో ముల్లోకాలు జలాల్లో మునిగిపోతాయి. ఇలా దీనికి ఇంకొక 100 సంవత్సరాలు దేవతా సంవత్సరాలు అంటే 36,000 సంవత్సరాలు పడుతుంది. సో ఈ విధంగా ఈ ప్రళయం అనేది జరుగుతుంది. 72,000 సంవత్సరాలు మన హ్యూమన్ క్యాల్కులేషన్ ప్రకారం ఈ ప్రళయం సమయం. తర్వాత ఇంక అన్ని రాత్రి అంతా పడుకొని ఉంటారు ఇంక అందరు, మిగతా వాళ్ళందరూ, బ్రహ్మదేవుడితో పాటు అన్ని జీవరాశులు కూడా. సో ఇటువంటిది ఇక్కడ మనకు చెప్తున్నారు. ఇవన్నీ మర్చిపోయి జనాలు అనుకుంటారు ఇక్కడ నేను శాశ్వతంగా సుఖాన్ని అనుభవిస్తాను అని ఎన్నో ప్రయత్నాలు చేసి
చేస్తూనే ఉంటారు, పట్టించుకోరు, వీటిని తెలుసుకోరు. అరే నేను ఈ యొక్క ప్రపంచమే శాశ్వతం కాదు అనే విషయాన్ని మర్చిపోతారు. దాని ద్వారా ఎప్పుడైతే ఒక విషయాన్ని గురించి కానీ, వస్తువుని గురించి, ఒక వ్యక్తిని కానీ కోల్పోతారో దాని పట్ల ఎంతో ఆసక్తి ఉంటుంది కదా, అప్పుడు వాళ్ళు తట్టుకోలేకపోతారు. అయ్యో నన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయారు, అయ్యో నన్ను వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోయింది, నేను ఎలా వెళ్ళిపోతాను. అందరూ వెళ్ళిపోతారు, ఇక్కడ ఎవరు ఉండరు. ఏ వస్తువు శాశ్వతం కాదు, ఏ మనిషి శాశ్వతం కాదు జీవితం. సో ఇక్కడ ఆ విషయం అర్థం చేసుకోకుండా మనుషులు ఏంటంటే అనవసరంగా ఈ మాయా ప్రపంచంలో ఆనందాన్ని వెతుక్కుంటూ భోగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. అదే మూర్ఖత్వం అని ఇక్కడ రాశారు. అంతస్స తస్మిన్ సలిల ఆస్తే నంతాశనో హరి యోగ నిద్రా నిమీలక్ష స్తూయమానో జనాలయై. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ ఇక్కడ మనకి తెలుసు కదా, గర్భదాక్ష విష్ణు అనంతశేషం మీద శయనించి ఉన్నాడు, ఆయన యోగ నిద్రలో ఉన్నాడు. ఆయనకి ఇప్పుడు జనలోకం వరకు వెళ్ళిపోయారు కదా, మిగతా ఋషులందరూ కూడా పైకి వెళ్ళిపోయారు కదా. ఆ జనలోకంలో నుంచి జనలోకం వాసులందరూ కూడా భగవంతుడికి ప్రార్థనలు అర్పించుకుంటారంట. ఈ విధంగా భగవంతుడు యోగ నిద్రలో ఉన్నాడు. ఆయన మనలాగా పడుకోలేదు, ఆయన అంతరంగ శక్తిలో ద్వారా యోగ నిద్రలో ఉన్నాడు అనమాట. సో ఏవం విధేరహో రాత్రైః కాలగత్యోపలక్షితైః అపక్షితం ఇవాస్యాపి పరమాయుర్వయః శతం. ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ శతం అందరికీ 100 ఏళ్ళు ఆయువు ఉంటుంది బ్రహ్మదేవుడితో సహా. అదేంటండి బ్రహ్మదేవుడితో సహా అంటే ఆయన కాలమానం ప్రకారం ఆ గ్రహం అంటే ప్రతి ఒక్క గ్రహానికి ప్రతి ఒక్క కాల సమయం జీవం మరియు గ్రహ ప్రకారం వారి ప్రకారం ప్రతి ఒక్కరికి 100 ఏళ్ళ క్యాలిక్యులేషన్ చేశారనమాట. అంటే మనకు 100 ఏళ్ళు ఉంటాయి, బ్రహ్మదేవుడు కూడా 100 ఏళ్ళు జీవిస్తాడు ఆయన లెక్క ప్రకారం, ఆయన కాలమానం ప్రకారం, ఆయన గ్రహ ప్రకారం. అలా ప్రతి జీవరాశి 100 ఏళ్ళు జీవిస్తుంది. కాకపోతే ఇప్పుడు మన 100 ఏళ్ళు బ్రహ్మదేవుడు 100 ఏళ్ళు సేమ్ కాదనమాట. ఆ విషయం అర్థం చేసుకోవాలి. అది మనకు చూసుకున్నాం ఆల్రెడీ. మన ఒక రోజు మన ఒక జీవితం లేకపోతే మన ఒక యుగం, మన కాలం బ్రహ్మదేవుడి కాలం ఒక వ్యత్యాసం భేదం ఏంటో మనం ఆల్రెడీ చర్చించుకున్నాము. సో అలా ఒక్కొక్కరి కాల సమయం గ్రహ జీవరాశి ప్రకారంగా కాలమానం వేరున్న అందరికీ 100 ఏళ్ళు వాళ్ళ ప్రకారం 100 ఏళ్ళు జీవిస్తారు. బ్రహ్మదేవుడు కూడా 100 ఏళ్ళు జీవిస్తారు. సో దాని తర్వాత బ్రహ్మదేవుడైనా మృతి చెందాల్సిందే. సో అందుకనే ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్రహ్మదేవుడి వంటి ఆయువు ఒకవేళ మీకు ఉన్నా కానీ మీరు కూడా దాని తర్వాత మృతి చెందాల్సిందే. బ్రహ్మదేవుడి కన్నా ఎక్కువ ఆయువు వరకు లేదు మొత్తం భౌతిక సృష్టిలో. ఆయనకి అందరికన్నా ఎక్కువ ఆయువు. ఆయన ఫస్ట్ పుట్టింది, లాస్ట్ కూడా లాస్ట్ వరకు ఉండేది ఈ సృష్టి ఉన్నంత వరకు. సృష్టికి ఎంత అంటే మన భౌతిక బ్రహ్మాండానికి, ఈ బ్రహ్మాండానికి ఎంత సమయం ఉందో అంటే ఎంతకాలమో అంతకాలం బ్రహ్మదేవుడిది, అవునా? కానీ అటువంటి బ్రహ్మదేవుడు కూడా ఆయన కూడా మళ్ళీ మృతి చెందిన తర్వాత ఒకవేళ భౌతిక ఆసక్తితో లేకపోతే ఈ భౌతిక జగత్తు పట్ల ఆసక్తి ఉంటే ఆయన కూడా మళ్ళీ తిరిగి ఇంకో జన్మ తీసుకోవాల్సిందే. ఎందుకంటే బ్రహ్మదేవుడు కూడా జీవాత్మ. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. చాలామందికి ఈ విషయం తెలీదు. అయ్యో మీరు ఏంటంటే అలా చెప్తున్నారు, బ్రహ్మదేవుడు కూడా చనిపోతాడా? అదేంటి బ్రహ్మదేవుడు ఎలా చనిపోతాడు? మీరంతా ఏం మాట్లాడుతున్నారు? మీ హరే కృష్ణ వాళ్ళు, ఇస్కాన్ వాళ్ళు ఏం చెప్తున్నారు? మేమేం చెప్పట్లేదు, భాగవతంలో ఉన్నదే చెప్తున్నాం. భాగవతంలో రాశారు, మరి చెప్పాలా వద్దా? భాగవతంలో ఉన్నట్టు చెప్పాలి కదా. మరి మాకు ఎవరు ఇలా చెప్పలేదు? మీరు ఎప్పుడైనా భాగవతం విన్నారా? మరి ఎప్పుడైనా భాగవతం తెరిచి చదివారా? ఎప్పుడైనా చదివారా? మీరు హిందువులు అయి చెప్పుకుంటారు కానీ భగవద్గీత భాగవతం ఎంతమంది హిందువులు చదివారు బుక్ తెరిచి? సో చాలామంది ఎప్పుడు భాగవతం కానీ భగవద్గీత కానీ చదవలేదు. మరి వాళ్ళకి తెలిసింది ఎక్కడి నుంచి? బ్రహ్మదేవుడి గురించి, శివుడి గురించి, మరి భగవంతుడి గురించి జ్ఞానం ఎక్కడి నుంచి పొందుతున్నారు వాళ్ళు అంటే సినిమాలు లేకపోతే సీరియల్ చూసి. మరి వాళ్ళు చూపించేది సరైందా? వాళ్ళు డబ్బుల కోసం ఏదైనా చూపిస్తారు. సో వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం చేస్తున్నారు ఆ సీరియల్ సినిమాలు, దానిలో ఏమైనా చూపిస్తారు, అవన్నీ సత్యాలు కాదు. సో మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శాస్త్రాల నుంచి. సో శాస్త్రాల్లో ఏం రాశారు? సో భాగవతంలో రచించారు. ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా ఒక జీవాత్మ. చాలామందికి ఇప్పుడున్న 1 కోట్లాది మంది హిందువులకు కూడా ఈ విషయం తెలియదు. బ్రహ్మదేవుడు కూడా ఒకరోజు చనిపోతాడు, ఆయనకు కూడా 100 ఏళ్ళు ఆయువు ఉందనే విషయం కూడా తెలియదు వాళ్ళకి. చూడండి మరి ఇంత ఇంపార్టెంట్ విషయాలు కూడా మనకి చాలామంది తెలియని అంధకారంలో జీవిస్తున్నారే. మరి అటువంటిది ఇంకా భక్తి అనేది వాళ్ళకి తెలియనే తెలియదు. భక్తి అంటే ఏంటో కూడా తెలియదు.
సో బ్రహ్మదేవుడు కూడా నేను మళ్ళీ ఒక భౌతిక ప్రపంచంలో జన్మించకూడదని, నేను మృతి చెందిన తర్వాత మళ్ళీ నాకు ఈ జన్మ అవసరం లేదు, నాకు భగవద్భక్తే చేసుకోవాలి, భగవంతుడి దగ్గరే ఉండాలని ఆయన కూడా ఈ మృత్యువుకి భయపడి ఆయన కూడా భగవంతుడికి భక్తి చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆయనకు ఆ విషయం అర్థమైంది, తెలుసు కనుక. ఇంకా ఆయనకు కూడా ఈ యొక్క మాయా ప్రపంచంలో బందీ అయి ఉండాలని ఆయనకేమీ ఇంట్రెస్ట్ లేదు. సో ఈ విధంగా మీకు బ్రహ్మదేవుడు అంత ఆయి ఉన్నా సరే మీరు తప్పకుండా భక్తి చేసుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ ఏం రాశారంటే ఈ విధంగా మీరు చూస్తే, సో ఒక పశువు ఉందనుకోండి, దానికి రెస్పాన్సిబిలిటీ లేదు, బాధ్యత లేదు. పశువు అంటే దానికి ఏం అర్థం కాదు, అంత తెలివితేటలు కూడా లేవు, మనం చూసుకున్నాం, ముందే చర్చించుకున్నాము. సో అది బాధ్యత రహితంగా ఏమాత్రం ఆధ్యాత్మికత భక్తి గురించి ఆలోచించకుండా జీవించవచ్చు. కానీ ఒక మనిషి కూడా అలాగే పశువులాగా జీవిస్తే మరి మనిషికి పశువుకి ఏం తేడా లేదు. సో మనిషి అన్నప్పుడు ఆయన బాధ్యతను వహించాలి, బాధ్యతను స్వీకరించాలి. అసలైన బాధ్యత, అన్నిటికన్నా ముఖ్యమైన బాధ్యత ఏంటంటే ఆయన జీవితానికే బాధ్యత తీసుకోవాలంతే. అంటే మనము ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి ముక్తి సాధించి భగవద్ధామానికి చేరుకోవాలి, లేకపోతే భగవంతుడి సేవలో మనం యుక్తం అవ్వాలి. అది ఎందుకంటే అది మనం అసలైన స్వరూపం, భగవంతుడి దాసులం. సో మనం భగవత్ సేవలో యుక్తమై ఉండాలి. ఇది అసలైన మన బాధ్యత. భగవంతుడికి సేవ చేసుకోవడం మన బాధ్యత. యాక్చువల్లీ మన బాధ్యత ఏంటంటే ఈ భౌతిక ప్రపంచం నుంచి మనం బయటికి వెళ్ళాలి, సో భగవద్ధామాన్ని చేరుకోవాలి, అది మన బాధ్యత. సో ఇది అన్నిటికన్నా ఫస్ట్ డ్యూటీ మనది, ఫస్ట్ డ్యూటీ, కాన్స్టిట్యూషనల్ డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. సో అప్పుడు మనం సరైన మనిషి జీవితాన్ని జీవిస్తున్నట్టు అర్థం అన్నమాట. లేకపోతే మనం కూడా ఒక పశువులాగానే జీవిస్తున్నాం. ఎన్నో బాధ్యతలు ఉండొచ్చు జీవితంలో, కానీ ఈ బాధ్యతను అన్నిటికన్నా ముఖ్యమైన బాధ్యతగా మనము స్వీకరించాలి. అందుకనే మనము భగవంతుడికి భక్తి, సాధన, సేవ. భక్తి అంటే రెండే మెయిన్, సాధన, సేవ, ఈ రెండు చేసుకోవడం. భక్తి అంటేనే సేవనే, సాధన కూడా ఒక సేవనే. కానీ మీకు క్లియర్గా అర్థం చేసుకోవడానికి సాధన, సేవ రెండు బాగా చేసుకోవడం. యదర్థం ఆయుషస్తస్య పరార్థం అభిధీయతే పూర్వః పరార్థో ప్రక్రాంత్రో హ్యపరోధ్య ప్రవర్తతే. ఇప్పుడు ఇలా 100 ఏళ్ళు ఉన్నాయి కదా బ్రహ్మదేవుడిది. ఇక్కడ బ్రహ్మదేవుడికి ఆయువు గురించి, జీవితకాలం గురించి వర్ణిస్తున్నారు. సో బ్రహ్మదేవుడి యొక్క ఆయువుని 100 ఏళ్ళని 2 భాగాలుగా విభజిస్తున్నారనమాట. మొదటి అంటే 2 పరార్థాలు 2 పరార్థాలుగా విభజిస్తున్నారనమాట. సో అంటే మొదటి పరార్థం అంటే 50 సంవత్సరాలు బ్రహ్మదేవుడిది, ఇంకో పరార్థం అంటే ఇంకో 50 సంవత్సరాలు అనమాట. సో ఈ విధంగా ఇప్పుడు బ్రహ్మదేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే అదే పూర్వ పరార్థో పక్రాంతో హ్యపరోధ్య ప్రవర్తతే. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ ఒక పరార్థం అనేది అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, 50 years అయిపోయింది. ఇంకో పరార్థం అంటే నెక్స్ట్ 50 years స్టార్ట్ అయింది బ్రహ్మదేవుడిది అని. అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడికి ఆల్రెడీ 50 years అయిపోయినాయి మన బ్రహ్మదేవుడికి. ఇప్పుడు నెక్స్ట్ 51st year రన్ అవుతుందన్నమాట. ఇది ఇక్కడ చెప్పారు. నెక్స్ట్ చూద్దామంటే ఏముందో. పూర్వస్యాదౌ పరార్ధస్య బ్రహ్మో నామ మహానభూత్ కల్పో యత్ర భవద్బ్రహ్మ శబ్ద బ్రహ్మేతి యం విదుః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే బ్రహ్మదేవుడి ఒక మొదటి అర్ధభాగం, అందులో ఫస్ట్ బ్రహ్మదేవుడు ఏ రోజైతే ఆవిర్భవించాడో ఆ రోజునే బ్రహ్మకల్ప అంటారు. చూడండి, అదే సమయంలో బ్రహ్మదేవుడితో పాటే వేదాలు కూడా ఆవిర్భవించాయి అని చెప్పారు ఇక్కడ శ్లోకంలో. ప్రతిరోజు ప్రతి రోజుని కల్ప అంటాం మనం, అది పేరు. సో మనకు ప్రతిరోజు అంటే అలా ఒక మాసంలో బ్రహ్మదేవుడు ఒక మాసంలో 30 రోజులు అంటే 30 కల్పలు ఉంటాయన్నమాట. మరి ఒక్కొక్క రోజు అంటే ఒక్కొక్క కల్పకు కూడా ఒక్కొక్క పేరు కూడా ఉంటుంది, ఆ పేరుకి విశేషత కూడా ఉంటుంది. ఎలాగైతే ఇక్కడ ఫస్ట్ రోజుని బ్రహ్మకల్ప అన్నారు, ఏ రోజైతే బ్రహ్మదేవుడు పుట్టాడు, బర్త్డే అనుకోండి బ్రహ్మదేవుడిది. సో ఈ విషయాలు ఇక్కడ మనకి ఇచ్చారనమాట. అలా బ్రహ్మదేవుడి యొక్క బర్త్డే మన హిందూ క్యాలిక్యులేషన్, ఆస్ట్రోనామికల్ క్యాలిక్యులేషన్, మన హిందూ జ్యోతిష్ శాస్త్రం ప్రకారం, లెక్కల ప్రకారం మార్చి మాసంలో వస్తుందంట బ్రహ్మదేవుడి యొక్క ఈ అసలు పుట్టినరోజు. ఆయన కూడా పుట్టినరోజు ఉంటుంది కదా, ఆ పుట్టినరోజు మార్చి మాసంలో వస్తుందంట మన విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఆచార్యుల క్యాలిక్యులేషన్ ప్రకారంగా.
తస్యైవ చాంతే కల్పోభూత్యం పాద్మం అభిచక్షతే యద్ధరేర్నాభిసరస ఆసీల్లోకస్వరోరుహం. దాని తర్వాత నెక్స్ట్ కల్ప ఎప్పుడైతే మళ్ళీ పద్మ పువ్వు ఉత్పన్నమవుతుందో నెక్స్ట్ రోజు పొద్దున మళ్ళీ మన ఈ గర్భదాక్ష విష్ణు యొక్క నాభిలో ఉన్న జలాల నుంచి వచ్చే పద్మ పువ్వు మీద మళ్ళీ బ్రహ్మదేవుడు ప్రకటిస్తాడు కదా, ఆ కల్పాన్ని పాద్మకల్పాన్ని కూడా అంటారంట. సో దీన్నే ఇంకా వేరే పురాణాల్లో పితృకల్పాన్ని కూడా అన్నారంట. సో ఈ విధంగా ఇక్కడ ఇంకో శ్లోకంలో ఇంకో కల్ప పేరు చెప్పారు. అలా ఒక్కొక్క కల్పకు ఒక్కొక్క పేరు ఉంటుంది, దానికి ఒక చరిత్ర ఏదో ఒక ఘటన దాని ప్రకారంగా ఉండొచ్చు దానికి సంబంధించి. అయం తు కథితః కల్పో ద్వితీయాస్యాపి భారత వరాహ ఇది విఖ్యాతో యత్ర శీచూకరో హరి. ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే ఈ విధంగా మొదటి అంటే ఈ యొక్క సెకండ్ హాఫ్ ఇప్పుడు రెండవ పరార్థ ఒక మొదటి కల్పాన్ని వరహ కల్ప అంటారంట. ఎందుకు అంటే ఇక్కడ భగవంతుడు హరి వరహ అవతారంలో మనకి దర్శనమిచ్చాడని. సో ఇలా భగవంతుడు అంటే శూకర రూపం ఇక్కడ యత్ర శూకరో హరి శూకర రూపం అంటే వరహ అవతారం తీసుకున్నాడు కనుక దీని వరాహ ఇది విఖ్యాతో, ఆ విధంగా ఈ వరహ కల్పంగా ఈ విఖ్యాతి చెందినమాట ఈ కల్పం, ఇప్పుడు ఉన్న కల్పం. సో ఈ విధంగా వేరువేరు కల్పాలకి వేరువేరు పేర్లు వేరువేరు చరిత్రలు ఉన్నాయన్నమాట. కొంతమంది అనుకుంటారు అన్ని కల్పాలు ఒకటే అని, కానీ ఇక్కడ మనకి మన ఆచార్యులు చెప్పారు ఒక్కొక్క కల్పకు సంబంధించి ఒక్కొక్క లీల ఏదైనా సంబంధం విషయం ఉందన్నమాట. సో ఈ విధంగా మళ్ళీ వరాహదేవుడు కూడా ఎన్నో అవతారాలు ఉన్నాయి. వరాహదేవుడు ఎన్నోసార్లు వరాహ అవతారం తీసుకుంటారు, ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్లో కూడా తీసుకుంటారు. ఈ ఫస్ట్ వరాహ ఎప్పుడైతే బ్రహ్మకల్పలో ఆవిర్భవిస్తారో అప్పుడు శ్వేత వరహ వైట్ కలర్ బోర్ ఇన్కార్నేషన్. ఇప్పుడు వరాహ అవతారాల గురించి మనం ఈ అధ్యాయం కాదు. హరే కృష్ణ. మనకి ఏదో ఇంటర్నెట్లో కొద్దిగా ప్రాబ్లం వచ్చినట్టుంది. హోప్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. యా. సో నెక్స్ట్ చూద్దామంట. కాలోయం విపరార్ధాఖ్యు నిమేష ఉపచర్యతే అవ్యాకృతస్యానంతస్య యానదేర్జగతాత్మన. ఇప్పుడు బ్రహ్మదేవుడి యొక్క ఆయువు గురించి చెప్పేశారు కదా. ఇప్పుడు బ్రహ్మదేవుడి యొక్క ఆయువుని మన భగవంతుడు విష్ణు మహావిష్ణువుతో పోల్చి చూస్తే ఎలా ఉంటుందో ఇక్కడ రాశారు. ఈ రెండు ద్విపారార్థాలు అంటే బ్రహ్మదేవుడి యొక్క 100 సంవత్సరాలు మహావిష్ణువు ఒక్క నిమిషతో సమానం. ఒక నిమిషం అంటే మనం చూసుకున్నాం 8/15 సెకండ్, అంటే సెకండ్ కన్నా తక్కువ, అంటే ఒక అర సెకండ్ మనకి అంతే. ఒక్క నిమిష బ్రహ్మదేవుడి యొక్క మొత్తం ఆయువు మహావిష్ణువుకి ఒక నిమిషతో సమానమని ఇక్కడ రాశారు. అటువంటి ఎవరైతే ఆ బ్రహ్మదేవుడి ఈ మహావిష్ణువు ఆయన భగవంతుడి యొక్క అవతారం, ఎవరైతే ఆయన మొత్తం జగత్కే సృష్టికర్త మరియు అన్ని బ్రహ్మాండాలు ఆయన యొక్క నుంచే సృష్టి అవుతాయి కదా, ఇక్కడ మహావిష్ణువు నుంచే ఉద్భవిస్తాయి. అవునా, అన్ని బ్రహ్మాండాలు కూడా. ఈ బ్రహ్మాండాలు అన్నీ కూడా మహావిష్ణువు నుంచి ఎలా ఉద్భవిస్తాయంటే ఆయన శ్వాస పీల్చుకుంటున్నప్పుడు. అవునా, సో ఒక్కసారి ఆయన శ్వాస పీల్చుకుంటే ఆ ఒక్క శ్వాసలో ఆయన ఒక్క శ్వాస సమయం ఒక నిమిషం, అందులో ఒక బ్రహ్మదేవుడు ఒక ఆయువు అయిపోతుంది. అవునా, ఒక్కసారి ఆయన శ్వాస వదిలేడంటే అన్ని బ్రహ్మాండాలు సృష్టి జరుగుతుంది, దాంతోపాటు బ్రహ్మదేవుడి సృష్టి జరుగుతుంది. మళ్ళీ ఒక్కసారి ఆయన నెక్స్ట్ శ్వాసను వదిలి మళ్ళీ పీల్చుకుంటారు అంటే అన్ని బ్రహ్మాండాలు లోపల వెళ్ళిపోయాయి, అయిపోయింది. బ్రహ్మదేవుడు ఆయువు అంతే, ఆయన ఒక శ్వాసతో సమానం, ఒక నిమిషతో సమానం మహావిష్ణువుకి. కానీ మహావిష్ణువుని కూడా సృష్టించింది, లేకపోతే ఆ మహావిష్ణువు కూడా అవతారం వచ్చేసి విష్ణువు అవతారం. ఆ యొక్క మహావిష్ణువు కూడా అవతారాలన్నిటికీ అవతారి అయిన కృష్ణుడు నుంచి అన్ని అవతారాలు వస్తున్నాయి అని బ్రహ్మదేవుడు స్వయంగా ఆయన తన శ్లోకంలో బ్రహ్మ సంహితంలో ఆయన పాడారు. ఏమని? యస్యైక నిశ్వసిత కాలమతావలంబ్య జీవంతి లోమ విలజ జగదండనాథ విష్ణుర్మహాన్ సైహ యస్య కళా విశేషో గోవిందమాది పురుషం తమహం భజామి. సో ఈ మహావిష్ణువు నుంచి, రోమాల నుంచి, ఆ రంధ్రాల నుంచి, శ్వాస నుంచి ఎన్నో బ్రహ్మాండాలు సృష్టి అవుతున్నాయే, అనంత కోటి బ్రహ్మాండాలు. ఈ మహావిష్ణువు కూడా ఆ కృష్ణుడి నుంచి ఉద్భవించాడు. ఆ కృష్ణుడే సర్వకారణకారం, ఆయనకు నేను నమస్కారాలు అర్పిస్తున్నానని బ్రహ్మదేవుడు ప్రార్థన చేసుకుంటాడు. అవునా,
సో ఇలాంటి అన్ని ప్రార్థనలు మనకి భగవద్గీతలో కానీ బ్రహ్మ సంహితలో మరియు భాగవతంలో ఉన్నాయి. వీటి ద్వారా మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి భగవంతుడి గురించి, బ్రహ్మదేవుడి గురించి. నెక్స్ట్ చూద్దామండి. కాలోయం పరమాన్వాది ద్విపరార్ధాంతైశ్వర నైవేశితుం ప్రభుర్భూమ్న ఈశ్వరో ధామ్న మానినా. ఇక్కడ ఏం చేయారంటే ఈ అనంతకాలం, శాశ్వత కాలం యొక్క ప్రభావం ద్వారానే అందరి ఆయువు నడుస్తుంది, అన్ని రకాల జరుగుతుంది. భగవంతుడు అన్నింటినీ అందరినీ నియంత్రిస్తున్నాడు. ఒక పరమాణు కాలం, అటామిక్ టైం మనం చర్చించుకున్నాము. పరమాణు కాలం నుంచి తీసుకునే సృష్టి యొక్క మొత్తం కాలం అంటే బ్రహ్మదేవుడు యొక్క ఆయువు వరకు అన్నీ కూడా భగవంతుడు ఈ కాలం ద్వారా నియంత్రిస్తున్నాడు. సో ఈ విధంగా మరి ఎవరు నియంత్రించబడతారు ఈ కాలం ద్వారా అంటే భౌతిక సృష్టి నియంత్రించబడుతుంది. భౌతిక ఈ శరీరం అన్నీ, అవునా? సో భౌతిక చేతనతో ఉన్నవారు ఈ యొక్క కాల ప్రభావం ద్వారా ఎంతో విచలితం అవుతారు, వారిని ప్రభావితం చేయగలదు కాలం. ఎవరైనా భౌతిక చింతనతో, భౌతిక ఆసక్తితో ఉన్నవారు. అదేంటండి మరి ఆధ్యాత్మిక చింతనతో, కృష్ణ భావనామృతం ఉంటే కాల ప్రభావం ఉండదా? అవునండి, ఉండదు. అదేంటి, అది ఎలా ఉండదండి అంటే, ఎందుకంటే ఈ యొక్క కాలం అనేది నశించేసేది ఎవరిని నష్టపరుస్తుందంటే, ఎవరిని ధ్వంసం చేసేస్తుంది? భౌతిక సృష్టిని. ప్రళయం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? భౌతిక సృష్టి నశించిపోతుంది, భౌతిక శరీరాలు నశించిపోతాయి, కానీ ఆత్మలకి ఏం కాదు. అవునా? ఆ విషయం మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి. సో ఆత్మని సమయం కూడా నష్టం చేయలేదు. ఏ సమయంలో కూడా ఆత్మ అనేది నశించిపోదు. సో మనము అలా అర్థం చేసుకొని, మనం ఆత్మని అర్థం చేసుకొని భగవత్ చింతనతో హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ మనము కృష్ణ చైతన్యంతో ఉంటే, మన కృష్ణ భావనామృతంతో ఉంటే మన చేతన ఎల్లప్పుడూ మనకు సమయం ప్రభావం చేయలేదు. చాలామంది అంటారు ఈ సమయ ప్రభావం అంటే నా టైం బాగోలేదు, నాకు ఎన్నో టెన్షన్స్ ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు విరుక్కొని ఉన్నాను, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు ఈ టెన్షన్స్, ఈ ప్రాబ్లమ్స్ మీకు అనిపిస్తున్నాయి కదా, అవి ఎందుకు ఉన్నాయంటే మీరు భౌతిక ఆసక్తితో ఉన్నందుకు. మీరు ఇంకా మీ శరీరంతో మీరు అనుకుంటున్నారు కనుక, మేము శరీరం అని. మీరే కదా, మనం అందరం ఇంకా శరీర చేతనలో ఉన్నాం కనుక. సో ఇది ఉన్నంతకాలం మనకి కష్టాలు ఉంటాయన్నమాట కొంచెం. ఇంకా కొంతమంది అనుకుంటారు చాలా టెన్షన్లో ఉంటారు. ఒక్కొక్కసారి నా దగ్గరకు వస్తారు, ప్రభు చాలా టెన్షన్స్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్. అయితే ఎందుకు ఆ ప్రాబ్లమ్స్ మీరు చూస్తే మీరే క్రియేట్ చేసుకున్నారు చాలా ప్రాబ్లమ్స్. మీరు ఆ టెన్షన్లు మీరు తీసుకున్నారు కావాలని. అదే టెన్షన్ అయినా కానివ్వండి. సో మరి ఆ టెన్షన్స్ ముక్తి పొందాలంటే చాలా, ఇప్పుడు ఒకతను వస్తాడు, ప్రభుజీ చాలా సమస్యలు ఉన్నాయి నాకు, జాబ్లో ఎన్నో టెన్షన్స్ ఉన్నాయి. సరే నువ్వు ఆ జాబ్ వదిలేసి ఇంకో సింపుల్ జాబ్ చూసుకోరాదు, వేరే జాబ్ చూసుకోరాదు. ఈ జాబ్లో మనకి లక్షలు నాకు డబ్బులు వస్తున్నాయి, ఇందులో జీతం వస్తుంది, లేకపోతే బిజినెస్ ఏదైనా సరే వాళ్ళు చేసే వ్యవసాయం కానీ వ్యాపారం కానీ. సో నేను ఈ వృత్తిని వదులుకోలేను, వేరే వృత్తిని తీసుకోలేను. లేకపోతే సరే నువ్వు అన్నీ వదిలేసి మందిరానికి వచ్చి మందిరంలో సేవ చేసుకొని ప్రాబ్లం లేదు నీకు, అన్నీ కూడా వదలలేను అంటే మనకి చాలా భౌతిక విషయాలు, భౌతిక వస్తువులు, భౌతిక ఎన్నో ఆసక్తులు ఉన్నాయి. సో అన్ని ఆసక్తులు పూర్తి చేసుకోవాలి. దానికోసం మనకి డబ్బులు కావాలి, దానికోసం కష్టపడాలి, అవన్నీ రెడీ మేము. దానికి మరి కొన్ని టెన్షన్లు వస్తాయి, మరి తీసుకోవాలి తప్పదు. మరి అక్కడ మాత్రం అమ్మో నాకు ఎన్నో టెన్షన్లు ఉన్నాయి, అందుకే నేను భక్తి చేసుకోలేను, మా మందిరానికి రాలేను, నేను మాల చేసుకోవడానికి నాకు సమయం దొరకటం లేదు. ఇవి కారణాలు అన్నమాట. ముఖ్యమైన కారణం ఏంటంటే నా భౌతిక ఆసక్తి ఉంది, కృష్ణుడి మీద ఆసక్తి లేదు. అదని చెప్పడానికి నాకు చాలా టెన్షన్స్, చాలా ప్రాబ్లమ్స్ నా ఇంట్లో, మా బిజినెస్లో, నా వ్యాపారంలో, నా ఫ్యామిలీలో అని చెప్పుకోవడం అనమాట. సో ముఖ్యంగా ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ విషయాలు నాకు అర్థమైపోతాయి. చాలామందికి ఎవరికైనా భాగవతం చదివితే వాళ్ళకి అర్థమైపోతాయి. సో శాస్త్రాలు చదివితే అన్ని విషయాలు అర్థమవుతాయి, మూల కారణంతో సహా. సో మనకేంటంటే అందుకనే మనం ఉన్న పరిస్థితుల్లో మనం అర్థం చేసుకోవాలి, మనం భౌతిక ఆసక్తులతో ఉన్నందుకు మనకు సమస్యలు చాలా ఉన్నాయని. ఎంత భౌతిక ఆసక్తులు ఎక్కువ ఉంటే అంత ఎక్కువ సమస్యలు ఉంటాయి. సో డబ్బున్నంత మాత్రం సమస్యలకు పరిష్కారం అవ్వదు. అందుకే ఎంతో డబ్బున్న వాళ్ళ ఇంట్లో కూడా ఎన్నో సమస్యలు, ఎంతో డబ్బున్న వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎందుకంటే డబ్బుతో సమస్యలు సమాధానం కావు. ఓన్లీ కృష్ణ భావనామృతంతోనే మనకు అన్ని సమస్యలు సమాధానం అవుతాయి. ఎందుకంటే అది మనల్ని శుద్ధపరుస్తుంది, మన హృదయాన్ని శుద్ధపరుస్తుంది, మన భౌతిక ఆసక్తిని, లోభాన్ని, మనకున్న అనార్థాలని అన్నీ తగ్గిస్తుంది. దాని ద్వారా మనకు అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. సో మనం ఎప్పుడు
ఈ యొక్క అనర్థాల ద్వారా ప్రభావితం అవుతూ ఉంటామో మన సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. కామక్రోధ లోభ మొహమ్మద్ మత్సరి యొక్క ప్రభావం ద్వారా. సో అవిటిని తగ్గించుకోవాలి. అవి మన కృష్ణ భావనామృతం మనకు దానికి సహాయపడుతుంది. ఆ విధంగా మనకు అన్ని సమస్యల నుంచి పరిష్కారం అనేది తగ్గుతుంది. అంతేగాని నేను మాత్రం నా భౌతిక ఆసక్తులను తగ్గించుకోను, నేను అలాగే వాటితో భోగిస్తూ ఉంటాను, కానీ నాకేం సమస్య రాకుండా చూసుకోండి ప్రభుజీ, మీకు కావాలంటే నేను హరే కృష్ణ జపం చేస్తాను ఒకరోజు ఒక మాల అనుకుంటే అది కొంచెం ఉపశమనం కలిగిస్తుంది, కానీ సంపూర్ణంగా మీకు అది దాని ద్వారా ఉపశమనం కలగదన్నమాట. సో అందుకని మనము నిజాయితీగా మనం హృదయపూర్వకంగా ఈ విషయాన్ని అర్థం చేసుకొని, సరే నాకు చాలా భౌతిక ఆసక్తులు ఉన్నాయి, అందుకే నేను ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నాను, ఎలాగైనా కొంచెం నేను తగ్గించుకోవాలి వీటిని, ఎలాగైనా నా సమయాన్ని కొంచెం భగవద్భక్తికి ఉపయోగించాలి, లేకపోతే నాకు దక్కే ఫలాన్ని మొత్తం నేనే భోగించకుండా కొద్దిగా అంతా భగవంతుడికి సేవకి ఇస్తే అలాగైనా నా కర్మ కొంచెం తగ్గుతుంది. సో ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఎలాగైనా సరే మనకు వీలైనంత మటుకు మన యొక్క చేతనను, మన యొక్క సమయాన్ని భగవత్ చింతనలో పెట్టగలగాలి. అదనమాట విషయం. అప్పుడు మనకు సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. సో అందుకనే ఈ విధంగా సమయం అనేది ఎవరైతే ఎక్కువగా భౌతిక దేహంతో, భౌతిక చేతనతో ఉంటారో వారికి ఎక్కువగా ప్రభావితం చేస్తుంది అన్నమాట. వికారై సహితో యుక్తైర్విశేషాధివిరావృతః అండకోశో బహిరయం పంచశత్కోటి విస్తృతః. సో ఈ యొక్క ఇప్పుడు మనకు చెప్పేది ఏంటంటే ఇక్కడ సైజు, ఇది కూడా చాలా బాగుంటుంది. మన బ్రహ్మాండం సైజు గురించి చర్చిస్తున్నారు. ఒక్కొక్క బ్రహ్మాండం ఒక్కొక్క సైజులో ఉంటుంది. మళ్ళీ మనమున్న బ్రహ్మాండం అన్నిటికన్నా చిన్నదంట. సో మిగతా బ్రహ్మాండాలు దీనికన్నా చాలా పెద్దవి. సో ఈ మన బ్రహ్మాండం సైజ్ ఎంత అంటే 4 బిలియన్ మైల్స్ డయామీటర్. ఇది అంటే ఇప్పుడు బ్రహ్మాండం అంటే ఒక సర్కిల్ లాగా ఉంటుంది అనుకోండి, సర్కిల్ డయామీటర్ అంటాం. డయామీటర్ అంటే ఇప్పుడు ఒక సర్కిల్ ఉందనుకోండి, ఇప్పుడు ఒక సర్కిల్ అంటే డయామీటర్ అంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంత లెంత్, ఈ లెంత్ని, అవునా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ లెంత్ని డయామీటర్ అంటాం. సో ఆ డిస్టెన్స్ మన బ్రహ్మాండంకి 4 బిలియన్ మైల్స్. సో ఈ 4 బిలియన్ మైల్స్ ఉంటుంది. ఇందులో మరి ఈ యొక్క బ్రహ్మాండం సృష్టిలో మనము ఇక్కడ రాశారు ఏంటంటే ముఖ్యంగా 8 పదార్థాలు ద్వారానే సృష్టి, అవునా. ఈ ప్రకృతి భిన్న ప్రకృతి అష్టద భూమిరపోనలో వాయురు కమ్మనో బుద్ధిరేవచ అహంకారం ఇతియంతే. సో ఈ 5 పంచమహాభూతాలు, 3 మన్బుద్ధి అహంకారం, ఇవన్నిటితో కలిపే ఈ యొక్క సృష్టి రచన. ఈ సృష్టిలో అన్ని పదార్థాలు నిర్మితమై ఉంది, అవునా. సో వీటి యొక్క కాంబినేషన్స్, వీటి యొక్క మిక్సింగ్ వలన మనకి ఇంకా కొత్త ఇంద్రియాలు మరియు ఇంద్రియ వస్తువులు ఇవన్నీ నిర్మితమవుతాయి. 11 రకరకాల ఇంద్రియాలు మరియు 5 ఇంద్రియ వస్తువులు, అవి 16 అని ఇక్కడ రాశారనమాట. ఈ విధంగా విస్తృతమై మొత్తం సృష్టిలో ఉన్నాయి అని, రకరకాల వస్తువులు కానీ మనవన్నీ నిర్మితమై ఉన్నాయి. సో ఈ విధంగా ఇక్కడ చెప్పారు. నెక్స్ట్ ఇంకా చూద్దాం మన బ్రహ్మాండం యొక్క సైజు. ఇంకా ఇది బ్రహ్మాండం యొక్క సైజు. కానీ ఇప్పుడు ఈ బ్రహ్మాండం బయట కూడా, ఇప్పుడు ఇది బ్రహ్మాండం అయితే దీనిపైన ఇంకా కవరింగ్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా చాలా కవరింగ్స్ ఉంటాయి. ఆ కవరింగ్స్తో చూసుకుంటే చాలా పెద్దగా అయిపోతుంది బ్రహ్మాండం. సో ఇప్పుడు కవరింగ్స్ ఏంటో చూద్దామంట. దశోత్తరాదికైర్యత్ర ప్రవిష్ట పరమాణువత్ లక్ష్యతేంతర్గతశ్చాన్యే కోటిశో హ్యండరాశయః. ఇప్పుడు ఈ బ్రహ్మాండం ఉంది కదా, ఈ బ్రహ్మాండం పైన కవరింగ్స్ ఉంటాయి. ఒక్కొక్క కవరింగ్ వచ్చేసి మన బ్రహ్మాండం కన్నా 10 టైమ్స్ ఎక్కువ ఉంటుంది ఒక కవరింగ్. మళ్ళీ దాని నెక్స్ట్ కవరింగ్ వచ్చేసి దానికి ముందున్న కవరింగ్ కన్నా 10 టైమ్స్ పెద్దది. సో ఆ విధంగా మనం చూసుకుంటే మొత్తం కవరింగ్స్ అన్నీ చూసుకొని, కవరింగ్ ఏమంటాం, లేయర్స్ ఏమైనా సరే తెలుగులో. సో మనకి కవరింగ్ అంటే మీకు అర్థమైపోయింది కదా. సో మన బ్రహ్మాండంకి ఒక మొత్తం అలా కవర్స్ ఉంటాయి. సో ఫస్ట్ కవరింగ్ వచ్చేసి ఎర్త్ది, అంటే ఈ బ్రహ్మాండంకి ఉన్న కవరు. సో ఎర్త్ కవరింగ్ ఉంటుంది, అది 10 టైమ్స్ బ్రహ్మాండం సైజ్కి, బ్రహ్మాండంకి 10 టైమ్స్ సైజు దాని కవరింగ్. దాని తర్వాత ఎర్త్, భూమి, రపో, నలో, వాయురుకం, అలా ఒక్కొక్క లేయరు 10 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పొరలు అంటారా, థ్యాంక్ యూ. సో అలా ఒక్కొక్క పొర 10 దాని యొక్క విస్తృతం, వెడల్పు అనేది 10 ఎక్కువ ఉంటుంది ముందు కన్నా పొర కన్నా. సో అలా ఒక్కొక్క పొర, ఎర్త్ది, భూమిది ఒక పొర,
వాయువు ఒక పొర ఉంటుంది, మళ్ళీ దాని తర్వాత ఆకాశం పొర, అగ్ని పొర, ఇలా అన్నీ ఉంటాయన్నమాట. అన్ని పొరల తర్వాత మనకి అలా చూసుకుంటే మనం అన్ని పొరలతో కంపేర్ చేస్తే మొత్తం ఆ పొరలతో కంపేర్ చేసిన సైజు మన లోపల ఉన్న బ్రహ్మాండం సైజు చూసుకుంటే ఆ మొత్తం సైజుకి బ్రహ్మాండం అనేది ఒక యాటమ్ పరమాణులా కనిపిస్తుందంట. బ్రహ్మాండమే అంత చిన్నదిగా కనిపిస్తుందంట. తదాహురక్షరం బ్రహ్మ సర్వకారణ కారణం విష్ణోర్ధామ పరాం సాక్షాత్ పురుషస్య మహాత్మనః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు కృష్ణుడు, అందుకనే ఇక్కడ చెప్పారు ఏంటంటే సర్వకారణ కారణం. ఇది ఎక్కడో విన్నట్టుంది కదా, ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. ఎవరు? సర్వకారణ కారణం కృష్ణుడు. సో అదే విషయం ఇక్కడ కూడా చెప్పారు మళ్ళీ. సో ఆ కృష్ణుడు సర్వకారణ కారణం, అందునుంచే ఆయన నుంచే విష్ణువు కూడా వస్తాడు. ఆ విష్ణు లోకాల్లో వైకుంఠ లోకాల్లో విష్ణువు ఉంటాడు, కృష్ణలోకంలో గోలోక వృందావంలో కృష్ణుడు ఉంటాడు. ఆయన యొక్క అవతారాల నుంచే వచ్చింది మహావిష్ణువు. ఈ యొక్క మహత్తత్వలో శయనించే ఆ మహావిష్ణువు, ఆ మహావిష్ణువు పొరల్లోంచే అంటే పోర్స్ నుంచే, రంధ్రాల నుంచి, శ్వాసలోంచి ఎన్నో బ్రహ్మాండాలు, అనంత కోటి బ్రహ్మాండాలు సృష్టి జరుగుతాయి. ఇక్కడ చెప్పింది ఏంటంటే మనకి ఈ యొక్క మహావిష్ణువు కూడా అసలైన మహావిష్ణువు కూడా ఎక్కడి నుంచి వచ్చాడంటే కృష్ణుడి యొక్క అవతారాల నుంచి. ఆ విధంగా కృష్ణుడు సర్వకారణ కారణం. కానీ మహావిష్ణువు కూడా ఏంటంటే ఇక్కడ మన ప్రభుపాద వాళ్ళు రాశారు, ఈ మహత్తత్వంలో క్షీణించి ఉంటాడు కదా, ఇవన్నీ సృష్టి రచన చేస్తున్నాడు కదా, మహావిష్ణువు నుంచే కదా అన్ని సృష్టి బ్రహ్మాండాలు వచ్చేవి. ఈయన కూడా ఇక్కడ మహత్తత్వాలు అనేది ఆయన ఉంటాడు రూపంలో, కానీ ఇది కూడా ఒక అనేది అశాశ్వత రూపం. ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో మహావిష్ణువు రూపం అక్కడ ఉండదు. ఎందుకంటే అక్కడ ఆధ్యాత్మిక ప్రపంచంలో భౌతిక సృష్టి జరగదు కదా, భౌతిక సృష్టి అంటే ఇక్కడ జరుగుతుంది. సో అక్కడ విష్ణు, ఒరిజినల్ విష్ణు అక్కడ ఉంటాడు వైకుంఠ లోకంలో. కానీ ఇక్కడున్న మహావిష్ణువు మాత్రం ఈ యొక్క లీల కోసం ఈయన ఇక్కడ అవతరించాడు. ఈ యొక్క లీలను చేసిన తర్వాత అంటే ఇది టెంపరీ అనమాట అని ఇక్కడ చెప్పారనమాట. సో అందుకని మనము ముఖ్యంగా మహావిష్ణువుని ఆరాధించాం, వైకుంఠ లోకంలో ఉన్న విష్ణువుని ఆరాధిస్తాం. ఇక్కడ కూడా ఆరాధించుకోవచ్చు, కానీ చెప్పేది ఏంటంటే ఇది కూడా ఈ యొక్క అవతారం యొక్క లక్ష్యం ఓన్లీ ఇక్కడ సృష్టి రచనకు మాత్రమే. సో ఈ సృష్టి అశాశ్వతం. సో ఈ యొక్క అవతారం కూడా అంటే శాశ్వతంగా ఈ అవతార రూపం మీకు వైకుంఠంలో ఉండదన్నమాట. ఆ విషయం చెప్తున్నారు. సో ఇది ఈరోజు యొక్క చర్చ విషయం. ఇంకా ఎంతో ఆసక్తికరమైన అధ్యాయం రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే రేపంటే మనకి నెక్స్ట్ క్లాస్ నుంచి, ఫ్రైడే నుంచి, క్రియేషన్ ఆఫ్ ద కుమారాస్ అండ్ అదర్స్, చతుష్కుమారుల యొక్క సృష్టి, దాని తర్వాత మళ్ళీ చతుష్కుమారులు సృష్టించబడ్డ తర్వాత ఇంకా వీరి మంచి వరహాదేవు యొక్క అవతారం గురించి, దాని తర్వాత చతుష్కుమారులు ఆధ్యాత్మిక వైకుంఠ లోకానికి పోతారు, అక్కడ ఏమేమి చూస్తారు, ఇలాంటి మంచి మంచి అధ్యాయాలు ఉన్నాయి. హిరణ్యకశిపు, హిరణ్యాక్షుడి యొక్క జన్మము, వరహదేవుడు హిరణ్యాక్షుడి యొక్క మధ్యలో జరిగిన యుద్ధము, ఇవన్నీ కూడా చర్చ జరుగుతాయి వచ్చే అధ్యాయాల్లో. అవన్నీ చూద్దామంట. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. శ్రీల ప్రభుపాద కీ జయ, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ, సమవేద గౌరభక్త వృంది కీ జయ, నితాయ్ గౌర్ సీతానాథ్ ప్రేమనంది హరి హరి బోల్.